ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వసు ఫుడ్స్. ఇవాళ స్పెషల్ బొప్పాయి కుర్మా అండి. బొప్పాయిలో చాలా రకాల విటమిన్స్ అనేవి ఉంటాయి. ఇవి తినటం వల్ల బరువు తగ్గడమే కాదు, జీర్ణక్రియ సమస్యలు ఏమన్నా ఉన్నాయంటే అవి కూడా తగ్గే అవకాశం చాలా ఉంది. పండిన బొప్పాయి అయితే డైరెక్ట్గా తినేస్తాం, కానీ కొంచెం పచ్చిగా ఉన్న బొప్పాయి అనేది తినలేం కదా. సో ఈసారి ఇలా కుర్మా చేసి చూడండి, చాలా బాగుంటుంది. సో దానికోసం ఒక మీడియం సైజ్ బొప్పాయి అనేది తీసుకున్నాను. ఇది బాగా కొంచెం పచ్చిగా ఉండాలండి, అలా అయితేనే కుర్మా చేయడానికి వీలుగా ఉంటుంది. వంట చేయడానికి 2 నిమిషాల ముందే దీని బొడ్డు అనేది క్లీన్ చేసి పెట్టుకోవాలి, ఎందుకంటే జీడి అనేది కారుతుంది కదా. సో అందుకోసం ఒక ప్యాలర్ తీసుకొని మొత్తం అంతా కూడా తొక్కలు అనేవి క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మజ్జిగ కట్ చేసి లోపల ఉన్నటువంటి సీడ్స్ అన్ని కూడా తీసేస్తున్నాను. బొప్పాయి అనేది మరీ పండినది కూడా ఉండకూడదండి. అలా పండినట్లయితే తురిమేటప్పుడు బాగా వాటర్ వచ్చేస్తుంది. ఫ్రై చేసేటప్పటికి మొత్తం అంతా కూడా ముద్దలా ఉంటుంది, తినడానికి అంతలా బాగుండదు. పట్టుకొని చూస్తే కొబ్బరి ముక్క ఎలా ఉంటుందో అలా ఉంటే కరెక్ట్గా ఉన్నట్టు. చూసారు కదా, ఈ విధంగా సీడ్స్ అన్ని కూడా తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఏదైనా తురిమేది తీసుకొని ఇక్కడ చూపించిన విధంగా మొత్తం అన్ని కూడా తురుముకోవాలి. బొప్పాయి అనేది వండేటప్పుడు చేదు వచ్చేస్తుంది అనుకుంటాం, అలా ఏమి రాదండి. ఈ విధంగా మొత్తం అంతా కూడా తురుముకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు పోపులు వేసి లో ఫ్లేమ్లో బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 1 టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లం, అలాగే 1 టీ స్పూన్ సన్నగా తరిగిన వెల్లుల్లి కూడా వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అలాగే 2 వరకు ఎండుమిర్చి, 1 రెమ్మ వరకు కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసి లో ఫ్లేమ్లో బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ అనేది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేస్తున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ అనేది యాడ్ చేస్తున్నాను. ఇంగు వేయడం వల్ల ఈ రెసిపీకి టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది. ఇప్పుడు ముందుగా తురుముకున్నటువంటి బొప్పాయి తురుము అనేది యాడ్ చేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లోనే మొత్తం అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే బొప్పాయి అనేది మాడిపోతుందండి, పచ్చిది కదా, కొంచెం చేదు కూడా వచ్చేస్తుంది, తినడానికి కూడా అంతలా బాగుండదు. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే సరిపడా సాల్ట్, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. మసాలాలు ఏమీ ఎక్కువగా యాడ్ చేయటం లేదండి. ఇప్పుడు మొత్తం అంతా కూడా బాగా కలిసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు వేయిస్తే సరిపోతుంది, ఎక్కువగా వేగనవసరం లేదు. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్నటువంటి 1 కప్పు వరకు కొత్తిమీర కూడా వేసి మొత్తం అంతా కూడా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, చాలా సింపుల్ ప్రాసెస్. వారానికి ఒకసారైనా సరే ఇలా హెల్తీగా ప్రిపేర్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. రైస్ చపాతీలోకే కాదండి, ఉత్తుగానే కూడా అలా తినేయచ్చు, అంత బాగుంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.